విపత్తు వస్తే అరగంటలో అర నిమిషంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరం ఉన్నాం. ఎవరూ వెళ్ళలేదంట. ఏం కొండపల్లి శ్రీనివాసరావు గారు మా ప్రభుత్వంలో మంత్రి కాదా? అర నిమిషంలో అక్కడికి వెళ్ళలేదా? రెండో రోజు ఎంక్వైరీలన్నీ తర్వాత ముందే డబ్బిద్దామని నా సహచరుడు మత్స్యకార మంత్రి కొల్లు రవీంద్రకి చెక్కులిచ్చి విశాఖపట్నం పంపించి ఫ్యామిలీస్కి పలకరించి వాళ్ళకి చేతుల్లో వచ్చి నీ కళ్ళు కనబడవా? నీ పేపర్లు నీ టీవీల్లో ఆ విషయాలు ఏం తెలియవు నీకు? ఇష్టం వచ్చినట్టు మాట. ఎవడూ రాలేదు, ఎవడూ పట్టించుకోలేదట. పోనీ నీ హయాంలో నువ్వు అధికారం ఉన్నప్పుడు ఏదో జరిగిన సంఘటనకి అంశాల మీద వెళ్ళి నువ్వన్నీ పలకరిస్తే ఈరోజు మాట్లాడితే దానికి అర్థం ఉంది. నువ్వు అధికారం ఉన్నప్పుడు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని పలకరించలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నిన్ను విడిచిపెట్టం. ప్రతిదీ వాస్తవాలు చెప్తావు. నేను చెప్పింది ఈరోజు వాస్తవం అవునా కాదా? నీ హయాంలో నువ్వెవరికైనా డబ్బులు ఇచ్చావా? నీ హయాంలో చనిపోతే ఎవరికైనా నువ్వు పలకరించావా? నేవీ ఉంది, కోస్ట్ గార్డ్ ఉంది, హెలికాప్టర్లు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కనీసం వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో తెలిస్తే అక్కడ గాలిస్తారు. మనం ఫ్యామిలీస్ కడుక్కొని వాళ్ళ దారి తెలుసుకొని అన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మనం రక్షించుకోవాలి. ఇప్పటికీ కనిపించడం లేదు. ఇటువంటి సౌకుబారు విషయాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నీకొక ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు నేనే కూర్చుందాం. ఇదేదో వీధి పోరాటాలు కాదు. లేకపోతే ఫోన్లో ఆన్లైన్ రా, మధ్యలో ఒక విలేకరు పెట్టు. ఏదో రోడ్డు మీదకి వచ్చి ఛాలెంజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అభివృద్ధి గురించి చెప్పాలి, చేసినవి చెప్పుకోవడం మా ధర్మం. 2014-19 నష్టపోయాం. నువ్వు ప్రతిదీ మాట్లాడితే మేము ప్రేక్షకుల్లాగా చూసాం, సమాధానం చెప్పక. ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వం. ప్రతి దానికి వాస్తవాలు చెప్తాం. నువ్వు ఇవ్వనటువంటి డబ్బులు మేము ఇచ్చామా లేదా? నువ్వు డీజిల్ సబ్సిడీ ఎగ్గొట్టిస్తే మేము ఇచ్చామా లేదా? ఈరోజు చనిపోయినటువంటి వెంటనే డబ్బులు ఇస్తున్నామా లేదా? ఈరోజు నెలకి సంవత్సరానికి 20,000 చొప్పున ఈరోజు బ్యాన్ పీరియడ్కి డబ్బులు ఇచ్చామా లేదా? మళ్ళీ పడవలు, బోట్లు ఇవన్నీ పునరుద్ధరిస్తున్నావా లేదా? నువ్వేం చేసావు? 5 సంవత్సరాల్లో కేవలం 10,000 రూపాయలు తప్ప ఇంకే పని ఇచ్చావు చెప్పు నువ్వు. మేము పట్టించుకోవడం లేదని మాట్లాడితే దీనికి ఏమనాలో నాకు అర్థం కాదు. చాలా బాధ, ఆవేదన. పచ్చి అబద్ధాలు, మాట్లాడితే అబద్ధాలు. 10 కిలోమీటర్లు అంటే నేను నాటికల్ మైల్స్ అంటే 10 కిలోమీటర్లు, నాటికల్ మైల్ అంటే కిలోమీటర్కి నాటికల్ మైల్కి సంబంధం తెలియకపోతే మాట్లాడితే నేను ఏమనాలి? కనీసం టీవీలో స్క్రోలింగ్ వచ్చింది కదా, మీ టీవీలో వేశారు కదా, విశాఖపట్నానికి 19 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నారని చెప్పి. 19 నాటికల్స్ మైల్స్ అంటే 10 కిలోమీటర్లా? చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. అంటే నోరు ఉంది కదా, ఒక టీవీ ఉంది కదా, నువ్వు పలకరింపుకి వెళ్ళినోడు ఏంటి? పలకరింపులకు మేము వెళ్ళడం లేదా? పలకరింపులు అంటే ఏంటి? సింపతి. నువ్వేంటి పలకరింపులు? దిగిన నుంచి పక్క నవ్వుకొని జేజేలు కొట్టుకొని పలకరింపులా? అంటే దీని అర్థం ఏంటి? నీ ముసుగేంటి? ఈ ముసుగులో నువ్వు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. తప్పనిసరిగా నేను ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, విఘ్నులైనటువంటి మత్స్యకార సోదరులు, సంఘాలు, ఒకసారి మీరు నేను చెప్పిన విషయాలన్నీ వినండి. గొడ్డల పార్టీ అధ్యక్షుడు చెప్పిన వినండి. ఏది వాస్తవం ఏది అవాస్తవం పని చేశాం కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం. అన్ని రకాలుగా ఆదుకున్నాం కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం. అచ్చెన్నాయుడు గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. అచ్చెన్నాయుడు ప్రతి దగ్గర ముందుంటాడు. ఆ రోజు నాకు క్యాట్రాక్ట్ సర్జరీ అవ్వడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అది కూడా కనీసం ఎవరైనా చెప్పుంటారేమో, అది కూడా విమర్శలు చేస్తే దానికి అర్థం పర్థం ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్? తెలియదు, నేను ఆ జోలికి వెళ్ళలేదు. నేను ఎప్పుడు అలాంటి చిల్లర పనులకు వెళ్ళను. నేను చూసిన వెంటనే చట్టం తన పని చేసుకుపోతుంది. అసలు నేను అనేది నేను ఇప్పుడు ఈరోజు ఆయన పలకరింపుకు దానికి వెళ్ళాలి. బాధ్యతాయుతంగా పనిచేసి
బాధ్యతాయుతంగా పనిచేసి రక్షించడానికి